సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే మోట్రోలా 1 మ్యాక్రో ఉందో సో ఆ మొబైల్ని అయితే లాంచ్ చేసేసింది. సో మనకి ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వస్తున్నాయి మోట్రోలా తన మ్యాక్రో సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈరోజు అయితే మ్యాక్రో సిరీస్ అయితే లాంచ్ అయితే చేసింది. సో ఈరోజు వచ్చేసరికి వాటి ప్రైజెస్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీని ప్రైజెస్ కూడా మన స్పెసిఫికేషన్ కూడా అయితే రెడ్మీ నోట్ 8 ఉందో సో దానికైతే సిమిలర్గా ఉంటాయి. బట్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే ఉంటాయి. ఈరోజు వచ్చేసరికి మనకి నేను ఆల్రెడీ రెడ్మీ 8 ఏదైతే ఉందో దాని వీడియో అయితే నేను చేశాను. ఒకరిని చెక్ చేసుకోకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళారంటే సో అక్కడ అయితే రెడ్మీ నోట్ 8 మొబైల్ ఉందో సో దాన్ని అయితే మీరు స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ సో దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా సో దాన్ని కూడా మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే డిస్ప్లే మారుతుంది డిస్ప్లే వచ్చేసరికి దీంట్లో మనకి 6.2 ఇంచెస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అని మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. బట్ దీని పిక్సెల్ చూసుకుంటే మనకి 720x1520 పిక్సెల్స్ అయితే దీంట్లో యూస్ అయితే చేశారు. అలాగే వచ్చేసరికి దీనికి మనకి అయితే ఫ్రంట్ డిస్ప్లే ఉంది. ఇది వచ్చేసరికి మనకి యూ నాచ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో యూ నాచ్లో మనకి ఫ్రంట్ క్యామ్ అయితే ఉంది. సో సెల్ఫీ షూటర్ ఉందో సెల్ఫీ షూటర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే దీని ప్రాసెసర్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఏదైతే మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని అయితే వీళ్ళు ఇన్స్టాల్ అయితే చేశారు. ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అలాగే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ గురించి మారితే ర్యామ్ వచ్చేసరికి దీంట్లో మనకి 4GB ర్యామ్ అలాగే మనకి 64GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి మైక్రో SD కార్డ్ పెట్టుకొని మనకి దగ్గర 512GB వరకు మనకైతే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి ఇది డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో డ్యూయల్ సిమ్ అంటే మనకి అయితే డ్యూయల్ ట్రూ 4G అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో రెండు సిమ్స్లో అయితే మనకి 4G అయితే యాక్టివేట్ కాదు. దాంట్లో మనకి 3G అయితే ఉంటుంది, అలాగే ఇంకో దాంట్లో మనకి 4G అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఏదైతే బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ అయితే చేశారు. ఏదైతే ప్రైమరీ సెన్సార్ ఉందో ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దాని అపెచర్ చూసుకుంటే మనకి అపెచర్ f1.2.0 అపెచర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే 1.72 మైక్రాన్ అయితే ఉంది. అలాగే మనకి సెకండ్ కెమెరా చూసుకుంటే సెకండ్ వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని పిక్సెల్ ఏదైతే మనకి అపెచర్ చూసుకుంటే f2.2 అపెచర్ అయితే ఉంది. అలాగే దీని వచ్చేసరికి 1.75 మైక్రాన్ సైజ్ అయితే పిక్సెల్ మైక్రాన్ సైజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి థర్డ్ కెమెరా చూసుకుంటే థర్డ్ కూడా మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకి f2.2 అయితే సపోర్ట్ చేస్తుంది. అదైతే అపెచర్ ఉందో అలాగే మనకి 1.75 మైక్రాన్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఏదైతే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఏదైతే మనకి యూనాచ్లో ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా ఉందో అది వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అపెచర్ చూసుకుంటే మనకి f2.2 అపెచర్ అయితే ఉంది. అలాగే మనకి మైక్రాన్ చూసుకుంటే 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. సో ఇదే మనకి అయితే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్ గురించి చూసుకుంటే మనకి అయితే బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మనకి ఏదైతే బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి వీళ్ళు చెప్పే ప్రకారం మనకి ప్రయారిటీ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో లేదో మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం లేదు. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే Type-C పోర్ట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి FM రేడియో ఉంది, బ్లూటూత్ వర్షన్ 4.0 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మనకి 9,999 రూపాయలు అయితే ప్రైస్ అవుతుంది. దగ్గర మనకి 10,000 రూపీస్ అని చెప్పొచ్చు. అలాగే దీని వచ్చేసరికి మనకి Android 9 మీద అయితే మనకి రన్ అవుతుంది. దీంట్లో మనకి సెన్సార్స్ మారితే సెన్సార్ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే మనకి కంపాస్ ఉంది, మ్యాగ్నోమెటిక్ సెన్సార్ అయితే యూజ్ చేశారు, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే ఉంది. అలాగే దీని వచ్చేసి మనకి ambient సెన్సార్ అయితే ఉంది. దాంతోపాటు మనకి జైరోస్కేప్ సెన్సార్ అయితే ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్, మనకి ఏదైతే ఫోటో మైక్రో ఉందో సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 10,000 రూపీస్ మనకి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ ఏదైతే రెడ్మీ నోట్ 8తో కంపేర్ చేస్తే సో రెడ్మీ నోట్ 8 ఏదైతే ఉందో అదైతే బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే Type-C పోర్ట్ ఇచ్చారు, 8 వాటింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఏదైతే మనకి బ్రాండ్ ప్రకారం చూసుకుంటే నేనైతే రెడ్మీ నోట్ 8 అయితే రికమెండ్ చేస్తాను. సో మనకి బెస్ట్ అంటే 8,000 రూపీస్లో మనకి రెడ్మీ నోట్ 8 అయితే బెస్ట్ అయిపోతుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి దీంట్లో మనకి హీలియో P70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మనకి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఏ మొబైల్ కొంటారు, రెడ్మీ నోట్ 8 అలాగే మళ్ళీ లేదంటే మీరు ఏదైతే మోటో మ్యాక్రో ఉందో ఈ మొబైల్ కొంటారనేది మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.